నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. వక్ఫ్ బోర్డ్ ప్రస్తుతము మన దేశం మొత్తంలో ఒక హల్చల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ ప్రతి ముస్లిం మెదడు లోపల ఒక రకమైనటువంటి ఆలోచనను రేకెత్తిస్తుంది వక్ఫ్ బోర్డ్. కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకొని ఈ పేద ముస్లింకి న్యాయం చేయలేని అన్నటువంటి ఒక అపవాదుతోటి ఈరోజు వక్ఫ్ బోర్డ్ అనేది ముందుకు వచ్చింది. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ తోటి ఏం జరగబోతుంది, ఏ మార్పులు తీసుకురాబోతుంది, దేశంలో ఉన్న ప్రతి పేద ముస్లిం ఏ రకంగా గొప్పోడవుతాడో ఆ విషయాలు ఏంటో ఒక్కసారి ఈ డిబేట్లో ఏం జరగబోతుందో చూడండి. వక్ఫ్ బోర్డ్ అంటేనే ఒక పెద్ద ఇష్యూగా తయారైపోయింది. ఏం చేయబోతుంది అసలు ఈ వక్ఫ్ బోర్డ్ తోటి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హల్చల్ జరుగుతుంది. రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ఒక హల్చల్ జరుగుతుంది. భారతదేశ ప్రభుత్వం ఎలాగైతే బీజేపీ ప్రభుత్వం ఉందో, సెంట్రల్ గవర్నమెంట్, ఈ భారతదేశంలో ఏ సమస్యలు లేనట్టుగా వక్ఫ్ బోర్డు మీదనే తెచ్చి మైండ్ డైవర్షన్ పాలసీ ప్రకారం ఆ ప్రభుత్వం చేస్తుంది. వక్ఫ్ బోర్డు విషయం కంటే ముందు పేద ప్రజలకు ఏం చేయాలి, పేద ముస్లింలకు ఏం చేయాలి, పేద ప్రజలకు చదువు మీద, పేద ప్రజలకు ఎలాగైతే అండగా ఉండాలో అది ముస్లింలకు ఒకసారి నేర్పిస్తే బాగుండేది. కానీ భారతదేశంలోనే ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిరుపేదల విషయాలు ఉన్నాయి, యువత విషయాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ విషయాలు ఉన్నాయి, ఉద్యోగాల విషయాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి వక్ఫ్ బోర్డు మీద పెట్టడం అంటే డైవర్షన్ పాలిటిక్స్ అన్నట్టు. ఇది ఎందుకు డైవర్షన్ అంటే నిత్యావసరాలు పెరుగుతున్నాయి, మత రాజకీయాల మీద నడుస్తున్నాయి. రాజకీయాలలో ఎలాగైతే ధనవంతుడే రాజకీయాలు రావాలి, ఎదగాలి అనేది దాని మీద నడుస్తుంది. కాబట్టి దీనికి వక్ఫ్ బోర్డు మీద తెచ్చి ఒక ముస్లింలలో ఆందోళనకరమైన విషయం తెచ్చిన భారతదేశ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అంటే కొన్ని సంవత్సరాల పాటు పేద ముస్లింలందరూ అన్యాయానికి గురవుతున్నారు. అలాంటి విషయంలో న్యాయం చేద్దామని చెప్పేసి కేంద్రం ఆలోచిస్తుంది తప్ప అయితే మీరు ఇప్పటిదాకా ముస్లింలకు ఏం న్యాయం చేయలేదు కదా. ఒకటన్నా నిరూపిస్తే వాస్తవంగా చేస్తుందని నమ్ముతాం, కానీ ఇప్పటిదాకా ఏం చేయలేదు. కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టుకొని కేవలం సంపన్న వర్గాల ముస్లింలు మాత్రమే లాభపడుతున్నారు. ఇది నిజం కాదా? వాస్తవం అయితే కాదు. ఎందుకంటే వక్ఫ్ అనేది పేదవాడు, ఒక ధనవంతుడు తన ఆస్తిని కొంచెం దానం పేదవాళ్లకు భగవంతుని పేరు మీద, వక్ఫ్ అంటే అల్లాకే నామ్సే దేనా, భగవంతుని పేరు మీద నా ఆస్తిలో ఈ సగం భాగం నేను పేదవాళ్ళ గురించి ఇచ్చేస్తున్నా అనేది అది సొంత అభిప్రాయం, సొంత అతని డిసిషన్. దాని మీద వక్ఫ్ వాళ్ళు తప్పు చేస్తున్నారు ఏందనేది ఆ భగవంతుడు చేస్తాడు, భగవంతుడు చూస్తున్నాడు. కానీ అదే వక్ఫ్ మీద ఇలా ఆస్తులు ఉండి ఇవన్నీ ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వక్ఫ్ ఆస్తుల మీద 30% గవర్నమెంట్, వక్ఫ్ బోర్డు మీద ఇద్దరి మధ్య ఇలా కోట్ల నడుస్తుంది. ఒకవేళ ఈ బిల్లు వల్ల క్లియర్ చేసుకోవాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఉన్నది అని ముస్లింలు ఆలోచిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇలా ముస్లింలు భయాందోళన చెందడం ఏంటంటే వక్ఫ్ బోర్డుల సవరణల ఏదైతే చట్టం తెచ్చిరో అన్న వేరే మతస్థులకు అందులో ఉండడం వల్ల, అలాగే వక్ఫ్ బై యూజర్ అనేది అంటే ఇప్పుడు ఊర్లలో, పల్లెటూర్లలో కానీ, అడవిలలో కానీ బొందలగడ్డ పురాతన సమాధులు, మా అయ్యలు పెద్దలు వాళ్ళ సమాధులు ఉంటాయి. కాబట్టి అది ఎవరు తెలియని పరిస్థితుల్లో ఊరోళ్ళు వచ్చి వక్ఫ్ని చెప్తారు, ఇది మా సమాధులు ఉన్నాయి, ఇక్కడ మీరు క్లియర్ చేయండి చూడండి అంటే వచ్చి వక్ఫ్ బోర్డు దానికి బౌండరీ వేసేసి కాపాడుతుంది. అది గిట్ట దాంట్లో తీసేసారు. కొన్ని సిద్ధాంతాలు అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని, అలాగే దీని మీద కోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉంది, సుప్రీంకోర్టు ఎలాగే న్యాయం చేస్తుందని. ఎందుకంటే భారతదేశంలో లాస్ట్లో సుప్రీంకోర్టే న్యాయం జరుగుతుందని ముస్లింలు నమ్ముతున్నారు. అందుకే భారతదేశంలో అనేది ప్రతి ముస్లిం కానీ, హిందువులు కానీ అందరికీ సమాన హక్కు ఉన్నది. అందుకే వక్ఫ్ అనేది ఒక భగవంతుడి పేరు మీద దానం చేస్తారు. కాబట్టి అందుకే ఈ వక్ఫ్ బోర్డు గురించి ఉద్యమాలు నడుస్తున్నాయి. వక్ఫ్ బోర్డుని రిటర్న్ తీసుకోమని ఈ బిల్లుని అందరూ ఆందోళనగా ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా అంటే దశాబ్దాల కాలం పాటు నుంచి లెక్కలు వేసుకుంటే కొన్ని వేలాది రూపాయలు అంటే వేలాది ఎకరాల కొద్ది భూమి, కోట్లాది రూపాయల ఆస్తులను ఇప్పటికీ ఏ ఉపయోగానికి రాకుండా మగ్గిపోతుంది. అలాంటి వాటిని ప్రజల ప్రయోజనార్థకం కోసం ప్రభుత్వం సంకల్పించింది. ఈ నిర్ణయం కరెక్ట్ కదా? ప్రభుత్వం ఇప్పుడు కాదు, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు గిట్ట వక్ఫ్ బోర్డు మీద ఉన్నాయి. వక్ఫ్ బోర్డు అనేది ప్రభుత్వం ఎలాగైతే ఇప్పుడు తెలంగాణ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది, కర్ణాటకలో ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు ఉంటుంది. ఆ వక్ఫ్ బోర్డు ఏర్పాటు ఉన్నప్పుడు గత పాలకులు అంటే కాంగ్రెస్ పాలకుడు గిట్ట ఇలా తప్పు ఉన్నది మొత్తం. ఎందుకంటే వాళ్ళు అప్పుడు సవరణ చేస్తే అప్పుడే ముస్లింలకు న్యాయం చేసే ఏదో కాలేజీలు కట్టి, ఏదో స్కూల్స్ కట్టి, ఏదో మెడికల్ కట్టి, ఏదో పేదవాళ్లకు ఉపయోగపడేలా సంస్థలు కడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ముఖ్యంగా. కానీ
మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి వక్ఫ్ బోర్డు ఒక్క ఇంచు కబ్జా కాకుండా కాపాడిన ప్రభుత్వంలో నెంబర్ 1 భారతదేశంలో మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకు అంటున్నా అంటే మీకు గిట్ట గతంలో తెలుసు, గతంలో వక్ఫ్ బోర్డులో అన్ని ప్రాంతాలు కాకుండా చూడాలని ఒకటే రోజులో సీజ్ చేసేసారు. భారతదేశ చరిత్రలో వక్ఫ్ బోర్డుని సీజ్ చేయడంలో కేసీఆర్ గారు ప్రభుత్వమే. ఎందుకంటే అప్పుడు అందులో అడ్వకేట్లు కానీ అందులో కబ్జాదారులు కానీ ఉండి ఆ ఫైళ్ళన్నీ గైబ్ చేసేవాళ్ళు. ఆ ఫైళ్ళు గైబ్ కాకుండా కేసీఆర్ గారు దాన్ని కాపాడి 9.5 సంవత్సరాల ప్రభుత్వ భూమిని అలాగనే వక్ఫ్ బోర్డు భూములను కాపాడిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. అందుకే ఏ ఫైల్ అయినా ఏ కోర్టులు ఉన్నా అప్పుడు ఆర్డీఓను ఎంఆర్ఓను చూపించి అక్కడ ఉన్న వక్ఫ్ బోర్డు పెద్దలను చైర్మన్ని సిఓని చూపిస్తే అది క్లియర్ చేసేవాళ్ళు. అదే ఒకవేళ కంటిన్యూ రాష్ట్ర ప్రభుత్వాలు దాని వక్ఫ్ మీద ఎలాగైతే కాపాడాలో వక్ఫ్ని పేదలకు అందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటే ఇప్పుడు గిట దానిని సరిదిద్దొచ్చు. కరెక్ట్గా చర్యల పరంగా ఓకే, అక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని, ముస్లిం సామాజిక వర్గాన్ని అంతా బాగు చేద్దామనేటువంటి లక్ష్యం ఏ మార్కు గత దశాబ్దాల నుంచి కూడా కనిపించలేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు వస్తున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్ తోటి వాళ్ళ యొక్క ప్రయోజనం కోసమే చేస్తుంది. ఎందుకు ఈ నిరసనలు, ఈ అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు? అంటే వక్ఫ్ అనేది మీకు ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు మీరు ఒక హిందూ, మీరు గిట్ట దర్గాకి వెళ్తారు. అంటే ప్రభుత్వము ఏర్పాటైంది కుల మతాలకు అన్నిటికీ అతీతంగా ఏర్పాటైంది. అక్కడ ఒక బోర్డు అనేది ఏర్పాటు చేయడానికి సంకల్పించినప్పుడు అక్కడ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యొక్క సిబ్బంది, వారి వర్గము, తర్వాత ఇతర వర్గాలు కలిపే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేవలము మాకు అన్యాయం జరుగుతుంది ఒక వర్గానికి అని చెప్పేసి భావించడం తప్పు అంటాను అన్నది. కాదు, ఎందుకంటే భావించడం తప్పు అంటారు. ఒక అన్యాయం జరుగుతుంది, ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు వక్ఫ్ యూజర్ అనేది అన్యాయం జరుగుతుంది కదా, అలాంటి ఎన్నో అన్యాయాలు జరుగుతాయి. ఇప్పుడు దానికి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నా, నా దాంట్లో ఒక 100 గజాలు ఉంది, నాకు నమ్మకం ఉంది, ఆ 100 గజాలు ఇచ్చేయాలని నేను మసీదుకో దర్గాకో బొందలగడ్డకి ఇవ్వాలనుకుంటున్నాను. అది నా హక్కు. ఆ హక్కు గిట్ట ఇప్పుడు కోల్పోయే స్థితిలో తెచ్చిన ఈ చట్టము. అలాగే అనేక ప్రాంతాలను మీరు చెప్తున్నారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అనేది ఒక దర్గాలో మసీదులు ఈద్గాలు కాపాడుతుంది. ఒకవేళ ఆ వక్ఫ్ బోర్డు లేకపోతే, ఆ సంస్థ లేకపోతే ఎన్నో కబ్జాలు గురి కావచ్చు. అయితే కేవలము వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములని పేరు మీద అమాయకులైనటువంటి భూములను కూడా కైవసం చేసుకున్నటువంటి దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సరైన విధానమే అని అంటున్నాను. మీరు అంటున్నారు కాబట్టి మీరు చదివారు కాబట్టి చెప్తారు, కానీ ఇది సరైన విధానం కాదు. మీకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. అన్ని సమస్యలు వదిలేసి వక్ఫ్ బోర్డు మీద ఎందుకు ఈ సమస్య ఇంత పెద్ద రాద్ధాంతం? వక్ఫ్ బోర్డు అనేది ఒక ప్రైవేట్ ఒక మతానికి సంబంధించింది కాబట్టి ఆ మతానికి వాళ్ళ పెద్దలతో చర్చించి వాళ్ళ పెద్దలతో మాట్లాడి ఈ వక్ఫ్ భూములని కాపాడాలంటే మీరే ఒక దారి చూపించండి. ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది, ప్రభుత్వం మీకు సహాయ చర్యలు చేస్తుందని మీరు ఒక మీటింగ్ పెట్టి పెద్దలతో చర్చిస్తే బాగుంటుండేనా? ఏదో ఏడాది పాటుగా ఈ బిల్లు మీద అనేక దఫాలుగా చర్చలు కొనసాగుతుంది. ప్రభుత్వ అధికారులు కూడా ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేస్తారు. దాని మీద అనేక తర్జన భర్జనల మధ్య ఇది అనేది ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అయితే ఈ మధ్యలో దీన్ని బిల్లుగా రూపుదిద్దుకున్న తరుణంలో ఈ రకమైనటువంటి ఉపాధ్యాయులు కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే జరుగుతుందని అంటాను. మీరు అంటుంది కరెక్టే, కానీ పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసినారు. అప్పుడు ఎన్నో అభ్యంతరాలు తెలిపారు. ప్రతి స్టేట్లో అక్కడ ఉన్న ముస్లింలు కానీ, ప్రతి ఒక్క సంస్థలు కానీ, మైనార్టీల రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు అభ్యంతరం తెలిపారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, దీన్ని చేయడం ఇది అని అన్ని విధాలుగా వాళ్ళకు డాక్యుమెంట్స్ సమర్పించడం జరిగింది. మళ్ళీ అక్కడ పోగానే పార్లమెంట్లో దానికి మార్చి మళ్ళీ కొత్త చట్టం తేవడం అనేది సరే కాదని మేము అందరు ముస్లింలు భావిస్తున్నాము. అయితే మొత్తానికి ఒక వర్గానికి సంబంధించిన వారే లాభపడ్డారు అని చెప్పేసి జనంలో ఒక రకమైనటువంటి టాక్ నడుస్తుంది. ఏమంటారు దీని మీద? ఓకే, వర్గానికి జరిగిన న్యాయం లేదు ఇలా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక మతానికి సంబంధించింది. అంటే ఆ మతానికి అనుకూలంగా అన్ని తన హక్కులను చెప్పుకుంటేందుకు, తన హక్కులను సాధించుకోవడానికి వక్ఫ్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది సంస్థ. ఇప్పుడు ఒక ఈద్గాలో కానీ ఒక దర్గాలో కానీ ఏదైనా అన్యాయం జరిగితే వక్ఫ్ బోర్డుని పోయి మెమోరాండం ఇచ్చుకుంటే అక్కడ ఉన్న చైర్మన్ కానీ సిఓ కానీ దానికి ఎమ్మెల్యే యాక్షన్ తెచ్చుకో ఒక కమిటీగా ఉంటుంది అది. కానీ దానికి అన్యాయం ఎట్లా జరుగుతుంది? అయితే ఈ రోజుకి పేద ముస్లిం వర్గాలలో అత్యధిక శాతం చదువుకు రాని వాళ్ళు, ఉపాధి లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, చదువు లోపల అత్యధికంగా రాణించలేని వాటి పరిస్థితులు కేవలం బీదరికంతో ఉన్నాయి. వీటన్నిటిని నిర్మూలించాలంటే ఈరోజు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు తోటి అనేక సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళందరినీ బాగు చేయొచ్చు.
మరి ఆ దాని లోపల వెనుకబడి ఉంది, ఏమంటారు దాంట్లో? ఎందుకులో చాలా సేవా కార్యక్రమాలు ఎవరైనా చనిపోతే 5,000 రూపీస్ ఇమీడియట్లీ ఇస్తారు. కానీ నేను అనేది ఒక విషయం, ఉపాధి కల్పించలేదు. కానీ మీ విషయం ఒక మాటలో నేను అభ్యంతరం తెలుపుతున్నా. ఇవన్నీ దాన్ని నిర్మూలించాలంటే ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయండి? ప్రభుత్వాలు ఒక వక్ఫ్ బోర్డు భూముల మీదనే ఆధారపడి ఉందా? ప్రభుత్వాలు ఉన్న ఆదాయంతో మైనార్టీలకు ముస్లింలకు న్యాయం చేయలేదా? మైనార్టీలకు చదువుల గురించి ఏర్పాటు చేయలేదా? వాళ్ళకు ఉద్యోగాలకు ఏర్పాటు చేయలేదా? వాళ్ళకు బిజినెస్లకు ఆర్థిక సాయం చేయలేదా? ఓన్లీ వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, అవే తీసుకొని మీకు న్యాయం చేస్తారంటే పద్ధతి కరెక్ట్ కాదు. ప్రభుత్వం దగ్గర ఉన్నది ఒక స్పెసిఫిక్ బడ్జెట్ మాత్రమే ఉంటుంది మైనార్టీస్ కోసం అని చెప్పేసి. అదే వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నది కొన్ని కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు స్వచ్ఛందంగా తమ మతం పరమైనటువంటి వాళ్ళకందరినీ వాళ్ళ ప్రయోజనం కోసం చేయాలంటే సేవా కార్యక్రమాలు అనేకం చేసి వాళ్ళందరినీ బాగుపరవచ్చు. ఇక్కడ నిష్పక్షపాతంగా జరగట్లేదు. అలా ఊహిస్తే, అలా ప్రభుత్వం ఊహిస్తే మత పెద్దలతోటి, ముస్లిం సంస్థలతోటి, ముస్లిం రాజకీయ నాయకులతో కూర్చోబెట్టి ఇవన్నీ ల్యాండ్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ అన్యాయం జరుగుతుంది, ఇవన్నీ మీకు మైనార్టీలకు సరి హక్కు దొరకలేదు అని దీనికి ఎలా విధంగా అయితే మీరు చేయదలుచుకుంటారంటే ఒక అందరికీ కూర్చోబెట్టి మాట్లాడితే అది బాగుంటుందా? ఇమ్మీడియట్లీ జీవో తెచ్చి దీనికి ఒక కొత్త చట్టం తెచ్చి వాళ్ళ దౌర్జన్యం తెచ్చి ఇప్పుడు చూడండి ఎలాగైతే మత కళాలను నిర్మిస్తున్నారో, ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను ఎలాగైతే దోషమవుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది దేశం అనేది ఒకటి మల్లెపూలు లాంటిది, అన్ని పూలు కలిసిన గంగా జమున లాంటి దేశాన్ని ఇలా అల్లాకల్లం చేయడం, ఈ బిల్లుల వల్ల ఏం లాభం జరుగుతుంది నాకు చెప్పండి. ఇది అదే ఒక రకమైనటువంటి చర్చలతోటి సద్దుమణగాల్సినటువంటి ఈ వివాదం ఇప్పుడు కావాలని చెప్పేసి రాజకీయ కక్షపూరితంగా సాగుతున్నటువంటిది ఇది. కాబట్టి దీని వెనుకలో ఉన్నటువంటి కొన్ని శక్తులు చేస్తున్నటువంటి దాన్ని దీనికి అనుబంధం చేసి మాట్లాడడం సరైనది కాదు. అది కాదు, శక్తులు అయితే చేస్తారో ప్రతి ముస్లింలకు ఉన్నది బాధ ఉన్నది, ప్రతి ముస్లింల బాధ ఉన్నది, అందరు కలిసి పోరాడుతున్నారు. దీన్ని మళ్ళా బిల్లుని రిటైన్గా వాపస్ తీసుకోవాలని, వెనుక తీసుకోవాలని కోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు మీద ఆధారపడి ఉన్నారు. ప్రతి ముస్లింకు ఉన్నది మైనార్టీల హక్కుని, మైనార్టీలను సేవ కానీ మైనార్టీలో సాధించుకోవాలనేది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో చూస్తే చాలా మంది ముస్లింకి చెందిన వాళ్ళు, పిల్లలు కానీ చదువుకునే వాళ్ళంతా వెనుకబడినటువంటి స్థాయిలో ఉన్నారు వాళ్ళంతా. ఈరోజు దానికి కారణం అటు ప్రభుత్వం అని చెప్పొచ్చు, ప్రభుత్వానికి అనుబంధంగా లేకున్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు సంస్థలు కూడా అని చెప్పొచ్చు. దాంట్లో ఏమంటారు? ఇప్పుడు ఒకటే సంస్థ అని నేను చెప్పకూడదు, ఎందుకంటే ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ భారతదేశంలో పాలించే ప్రభుత్వాలు ఏదైనా ఈ గతంలోనే మీరు చూశారు, 60 సంవత్సరాలు దాదాపు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఆ ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కానీ మైనార్టీలకు చేసింది ఏంది? పంచర్ దుకాణం, మౌస్ బండి, ఒక బట్టల షాపు, చిన్న షాపు, రిక్షానో, ఆటోనో ఇవే చూపించారు. కానీ వాళ్ళకు చదువు కానీ వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి ఏదో రకంగా ఆదుకోవాలని ఆలోచించలే. అందుకే మొత్తం మీద ఏమంటారు అసలు ప్రభుత్వం చేస్తున్న వైఖరి, అటు సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి సూచనలు, అటు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును పాస్ చేసింది, వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే బిల్లు పాస్ అయింది, బిల్లును వెనుకకు తీసుకోవాలి మా అందరి కోరిక. సుప్రీంకోర్టు మీద ఆధారపడి ఉన్నాం, న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే రాజ్యాంగ పరంగా సాధించుకోవాలనే హక్కుల ప్రతి పౌరునికి ఉంటుంది, ప్రతి మతానికి ఉంటుంది, ప్రతి కులానికి ఉంటుంది. కాబట్టి ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని ప్రతి ముస్లింలు కోరుకుంటున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు మీద ఆధారపడి ఉన్నాం. ఈ సుప్రీంకోర్టు ఎప్పటి వరకు వాదిస్తో వచ్చే నెల 5 తారీఖు దాకా మాకు అందరికీ చెప్పారో, ప్రభుత్వానికి ఇట్లా అడిగింది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, వేరే మతస్థులు ఇలా చేర్పడం మంచిది కాదు, యూజర్ అండ్ దీని మీద నడుస్తుంది వక్ యూజర్, దానికిట మంచి పద్ధతి కాదు అని వాళ్ళకి సుప్రీంకోర్టు వాదించింది, సుప్రీంకోర్టే చెప్పింది ప్రభుత్వానికి. సో ఇది న్యాయబద్ధమైనటువంటి అంశాల మేరకు అటు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సూచనలతోటి పాస్ అయినటువంటి బిల్లులో అనేకమైనటువంటి వివాదాలకు చోటు చేసుకుంది. అంతేకాదు దశాబ్దాల కాలం నుండి పేద ముస్లిం వర్గాలంతా మొత్తానికి చాలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ విధానాన్ని ఏ ఒక్క పార్టీలు కూడా పట్టించుకోక కేవలము వక్ఫ్ బోర్డును ముందుకు తీసుకొచ్చిన తరుణంలో వీటన్నిటిని పైకి లేపి వివాదానికి రచ్చకు దారితీసిన విషయం. సో మొత్తం మీద చూస్తే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు వస్తున్నటువంటి వివాదం అతి త్వరలోనే సద్దుమణిగే అవకాశం ఉంది. ఇక మా సామాజిక వర్గానికి న్యాయం జరిగేటువంటి ఛాన్స్ అధికంగా కనబడుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.